ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఈ 2025 సంవత్సరం దేవి నవరాత్రుల్లో భాగంగా 7వ రోజు పూజా సమయాలు ఏమిటో, అమ్మవారి అలంకరణ ఏమిటో, నైవేద్యాలు ఏం సమర్పించాలో, రంగు చీర, పువ్వులు, మంత్రం, కథ, దానం, దాని యొక్క ఫలితం గురించిన వివరాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తారని ఆశిస్తున్నాను. అంతకంటే ముందుగా ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ 2025 సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో దేవీ నవరాత్రుల్లో 7వ రోజు పూజా తేదీ అనేది సెప్టెంబర్ 28 ఆదివారం రోజు వచ్చిందండి. దేవి నవరాత్రుల్లో 7వ రోజు తిథి ఆశ్వయుజ శుద్ధ షష్ఠి తిథి. ఈ షష్ఠి తిథి అనేది సెప్టెంబర్ 27 శనివారం ఉదయం 8:25 నుండి సెప్టెంబర్ 28 ఆదివారం ఉదయం 10:23 వరకు ఉందండి. ఈ రోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం. ఈ రోజు అమ్మవారు శ్రీ మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ రోజు పూజా సమయాలు తెల్లవారుజామున 4:16 నుండి 6:28 వరకు ఉందండి. ఇది వీలు కాని వారు ఉదయం 7:45 నుండి 12 గంటల లోపుగా పూజ అనేది చేసుకోవచ్చు. అలాగే సాయంకాలం పునః పూజా సమయాలు అనేవి సాయంత్రం 6:01 నుండి 7:30 లోపుగా చేసుకోవచ్చండి. ఈరోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యాలు కట్టె పొంగలి, చలిమిడి, వడపప్పు. ఈరోజు అమ్మవారికి పసుపు రంగు కానీ బంగారు రంగు చీర కానీ ధరింపచేస్తారు. అలాగే పసుపు రంగు పూలతో అమ్మవారిని పూజిస్తారు. ఈరోజు తప్పక చదవవలసిన స్తోత్రాలు శ్రీ మహాచండీ స్తోత్రం, శ్రీ మంగళ చండికా స్తోత్రం, అలాగే చండీ అష్టోత్తరం. అలాగే ఈరోజు వీడియోలో డిస్ప్లే అవుతున్నటువంటి ఈ మూల మంత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు చదువుకుంటే ఎంతో మంచిదండి. ఈరోజు నిషిద్ధ ఆహారం ఏకభుక్తం ఉండాలి. ఈరోజు చేయవలసిన దానం బ్రాహ్మణులకు స్వయం పాకం, దక్షిణ తాంబూలం ఇస్తే మంచిది. అలాగే ఈరోజు అమ్మవారిని పూజించడం వల్ల శత్రుభయం తొలగి కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఈరోజు అమ్మవారిని చాముండేశ్వరి దేవిగా, మహాచండీ దేవిగా కొలుస్తారు. చండుడు అనేటువంటి రాక్షస సంహారం చేయడం, అలాగే ముందుడు అనేటువంటి రాక్షస సంహారం చేయడం కారణంగా అమ్మవారికి చాముండేశ్వరి దేవి అనే పేరు వచ్చింది. దేవి భాగవతం ప్రకారం చాముండేశ్వరి దేవిని కొలిచేటువంటి వారికి గ్రహపీడలు తొలగుతాయని శాస్త్రం చెబుతుంది. చాముండేశ్వరి దేవి ఆరాధన వలన మానసిక రోగాలు, పిశాచ భయాలు, అలాగే మానసిక వ్యాధులు తొలగిపోతాయని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. హిందూ పురాణాల ప్రకారం రాక్షసులు ఇంద్రుడి సింహాసనాన్ని లాక్కునే సమయం వచ్చినప్పుడు దేవతలంతా శివుడు వద్దకు వెళ్ళి రాక్షసుల గురించి చెప్తారు. అప్పుడు పరమశివుడు మాతృదేవతను స్తుతించాలని కోరారు. అప్పుడు దేవతలంతా కలిసి మాతృదేవతను ఆరాధించారు. అలా మాతృదేవత అనుగ్రహంతో సరస్వతీదేవి, లక్ష్మీదేవి, మహాకాళి చండీ రూపాన్ని ధరించి రాక్షసులను సంహరిస్తారు. ఈరోజు అమ్మవారు భయంకరమైన రూపంలో దుర్గా, కాళి, శ్యామ, చండీ, చండిక, భైరవి అనే పేర్లతో పిలువబడుతుంది. ఈ అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే మనసులో ఉన్న కోరిక నెరవేరుతుందని చెప్తారు. మహాచండీదేవి మహాశక్తి స్వరూపిణి. ఈ దేవిని అలంకరించడం ద్వారా శక్తి రూపాన్ని ప్రతిఫలింపజేసే ప్రయత్నం చేస్తారు. మహాచండీ అమ్మవారి పూజ ఏకాగ్రతతో భక్తితో చేస్తే అవాంఛిత శక్తులు నశించి శుభఫలాలు సిద్ధిస్తాయని అనేక పురాణాలు చెబుతున్నాయి. అలాగే దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి రూపిణిగా శ్రీ మహాచండీ ఉద్భవించిందని వారు పేర్కొంటున్నారు. చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువుతీరి ఉన్నారని శాస్త్ర పండితులు చెప్తున్నారు. శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లేనని, చండీమాత అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి సంపదలు లభిస్తాయని, శత్రువులు మిత్రులుగా మారడమే కాకుండా ఏ కోరికల కోసం అయితే అమ్మవారిని ప్రార్థిస్తామో అవి త్వరగా నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా సందేహం ఉంటే నా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖ్నో భవంతు. స్వస్తి.